Hi Ram, congratulations. Congratulations for your visa. Super, super, super happy. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చాలా ఈజీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఈజీగా అయిపోయినట్లు ఏంటంటే చాలా ఈజీగా అయిపోయిందిలే. చాలా చాలా అంటే చాలా విత్ ఇన్ 25 days లో మొత్తం కంప్లీట్. కొంచెం గట్టిగా అదే కదా, అంటే నువ్వు సంక్రాంతికి మొదలు పెట్టావు గట్టిగా. సంక్రాంతి మొదలు పెట్టాను, మంత్ ఎండింగ్ ఆల్మోస్ట్ లో మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఫిబ్రవరి కొంచెం ఫిబ్రవరి 15 లోపు అయిపోయింది మొత్తం. ఫిబ్రవరి 15 మొత్తం అయిపోయింది. వేసాక ఒక 8 days 9 days ఎక్కువ పట్టింది. ఓకే, అంతే. అంత ముందు కూడా నేను 2-3 కన్సల్టెన్సీస్ కలిసా, కానీ మరి వాళ్ళు ఎంత స్పీడ్ గా లేదు వర్క్. నేను నిన్ను అప్రోచ్ అయిన తర్వాత బాగా స్పీడ్ గా ఉంది వర్క్ కూడా, ప్రాసెస్ కూడా చాలా స్పీడ్ గా అయింది, చాలా ఈజీగా అయిపోయింది. ఏ యూనివర్సిటీకి వెళ్తున్నావు? డిపిపి యూనివర్సిటీ లండన్ పోస్ట్ క్యాంపస్. కోర్స్ ఫుల్ నేమ్? ఎంఎస్సి మేనేజ్మెంట్ విత్ పీడిఎఫ్. పిడిపి. పిడిపి. అది పిడిపి కరెక్ట్ గానే పలికావు, నాకే సరిగ్గా వినపడలేదు. రైట్, స్కాలర్షిప్ వచ్చింది నీకు, చూసుకున్నాను. వచ్చింది. ఎంత వచ్చింది? అరౌండ్ 4,200 ఎంత వచ్చింది సుమారుగా. 4,000 వచ్చింది. టోటల్ ఫీజు 22,000 పెట్టాడు. 22,000 ఫీజు పెడితే 18,000కి క్లోజ్ అయింది సుమారు. సారీ నీది 1 year ప్రోగ్రామ్ కాదు. 15,000 pounds. 15,000 19,000 అయితే సుమారుగా 15 క్లోజ్ అయింది. సో కంగ్రాచులేషన్స్. సో మీరు మా దగ్గర మొదలెట్టిన దగ్గర నుంచి చాలా క్లియర్గా ఉన్నారు రామ్. సో నాకు ఇది కావాలి, ఇది తెప్పించాను అంతే. సో వాట్ అబౌట్ లైక్ ఎలా అనిపించింది తెప్పించినప్పుడు? ఫాస్ట్గానే ఉన్నాడు అనిపించిందా? స్పీడ్ గా అలా రాకెట్ లాగా దూసుకుపోయింది అంతే. అదే కదా. సో ఆఫర్ వచ్చింది. ఆఫర్ తర్వాత యూనివర్సిటీ ఒక స్మాల్ ఇంటర్వ్యూ లాగా ఏదో జస్ట్ ఊరికే టైం పాస్ గా పెడతారు. యూనివర్సిటీ ఇంటర్వ్యూ అటెండ్ అయిన 48 hours కంటే 24 hours కి మనకి క్యాష్ రిలీజ్ అయిపోయింది. అంటే బేసిక్ ఒక ఇంటర్వ్యూ అంటారు, తర్వాత ఫీజు కట్టాలి. ఇనిషియల్ డిపాజిట్ కట్టావు సుమారు ఒక 13 లక్షలు. ఇంటర్వ్యూ అంటే ఏమి ఉండదులే బీపీపీకి యాక్చువల్లీ. తుతుంబరి ఊరికే వాట్ ఈజ్ యువర్ నేమ్, వాట్ ఈజ్ యువర్ సిటీ అన్నట్టు అడుగుతాడు ఒక క్వశ్చన్. తర్వాత 13 lakhs ఎంత కట్టినట్టు అన్నావు కదా, సుమారు 13 లక్షలు ఫీజు కట్టావు. ఫీజు కట్టాక డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేశాక క్యాష్ వచ్చేసింది. సింపుల్, వెరీ డెడ్ ఈజీ. సో వన్స్ క్యాష్ వచ్చాక వీసాకి చెన్నై వెళ్ళావా రామ్? హైదరాబాద్? చెన్నై. ఎందుకు చెన్నై? హైదరాబాద్ ఎందుకు వెళ్ళా? హైదరాబాద్ కొంచెం స్లోగా ఉంది, చెన్నై కొంచెం స్పీడ్ గా అవుతుంది అని చెప్పేసి వెళ్ళాం. ఓకే, సూపర్. ఇబ్బంది ఏమైనా పడ్డావు? అక్కడ ఏమైనా క్వశ్చన్స్ పడినాయా? అక్కడ ఏం ఇబ్బంది అంటూ ఏం లేదు. వెళ్ళేటప్పుడు చాలా భయపడి. ఇక్కడ హైదరాబాద్ లో పెట్టుకున్న వాళ్ళకైతే కొంచెం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, చెప్తున్నారు నాకు. విన్నావా బయట? విన్నాను. సార్ నీకు ఎవరు చెప్పారు మరి చెన్నై వెళ్ళమని? చెన్నై చెప్పింది మీరే సజెస్ట్ చేశారు ఇవన్నీ. సూపర్. అలా గైడ్ చేయకపోతే స్టూడెంట్స్ ఇబ్బంది పడతారు కదా, అమౌంట్ పే చేసుకొని. అదే కదా, లక్షల రూపాయలు, 2 రూపాయల సుమారుగా 15 లక్షలు 16 లక్షలు అయ్యి 16 లక్షలు ముందు 3 పే చేయాలి. అదే మొత్తం కలిపి 16-17 అంటే జోక్ కాదు కదా. ఏమన్నా తేడా అయితే అటు ఇటు మళ్ళీ అదొక పెద్ద పని చేయాలి. మళ్ళీ అదొక వడ్డీ వేసుకున్నా ఎంత అవుతుంది? చాలా గానం అవుతుంది. సో యాక్చువల్లీ వెరీ వెరీ ఈజీ ఫైల్ రామ్, వెరీ వెరీ డెడ్ ఈజీ. జస్ట్ ఊరికి అలా మొదలెట్టాను, అలా అయిపోయింది. నాకేం నొప్పి తెలియకుండా కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఫస్ట్ అదృష్టం నీలో కూడా ఉండాలి. అంటే సపోర్ట్ సంగతి, డబ్బులు కూడా నేను అడిగినప్పుడు కట్టుకుంటూ వచ్చేసావు టక. సూపర్. టక ఎక్కడెక్కడ ఏం కట్టమన్నానో అక్కడ కట్టుకుంటూ వచ్చేసావు, టక అయిపోయింది. సో హార్టీ కంగ్రాచులేషన్స్ రామ్. సో గివ్ మీ వన్ ఫైనల్ రివ్యూ. రేపనే రోజు శైలేజ్ ఆఫ్ లైఫ్ తో వర్క్ చేయాలనుకున్న వాళ్ళు, అంటే స్టూడెంట్ ప్రాసెస్ చేసుకునే వాళ్ళనుకునే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు? అందరు నాకు తెలిసి నిన్న అప్రోచ్ అవుతేనే వాళ్ళు మంచిగా స్పీడ్ గా వెళ్తారు, ఎదరికి వెళ్తారు. శైలజ అప్సాట్ కెరియర్స్ వెళ్ళాలి, చూడాలి, ఎంచుకోవాలి. అదే దాన్ని ఎంచుకోవాలి వాళ్ళు ఎవరైనా సరే. సో మా కన్సల్టెన్సీ మీ కన్సల్టెన్సీకి వెళ్ళాల్సిందే. మిమ్మల్ని కలవకోనంటే కొంచెం ఇబ్బంది ఆడు ఫేస్ చేయాల్సిందే. ఆ పక్కన స్టూడెంట్స్ చెప్తున్నారు నాకు. ఉన్నారా ఫ్రెండ్స్? ఉన్నారా ఆల్రెడీ? ఉన్నారు. అంటే కొంచెం అంత ముందు నేను రాయం టర్నింగ్ పెట్టాను, దాంట్లో పరిచయమైన ఫ్రెండ్స్ ఉన్నారు. ఏం జరుగుతుంది? వాళ్ళు అట్టే డేకెత్తున్నారంట, అదే జరుగుతుంది. వద్దు, గట్టిగా నవ్వకూడదు, వీడియో బాగా నవ్వొచ్చేస్తున్నా. ఓకే,
అది అందుకు అలా చెప్పాలి స్టూడెంట్స్ కి, అది కొంచెం ఇలా ఉంది, దీనికి పెట్టండి దానికి పెట్టుకోండి అంటే నీ వల్ల అవుతుంది అంటేనే దిగుదాం దాంట్లో, లేదంటే దీనికి వెళ్ళిపోదాం అంతే, టైం వేస్ట్ వద్దు. అంతే. నీ వల్ల వద్దంటే దానికి, లేకపోతే పక్కే టైం వేస్ట్ చేసుకుంటే నెల ఈ ప్రైమ్ టైం వేస్ట్ చేసుకుంటే ఇంట్లో కూర్చోడానికి ఇదేమన్నా, ఎక్కడికి వెళ్ళినా నువ్వు ప్రూవ్ చేసుకోవాలి, కానీ నేను ఇక్కడే కూర్చుంటా, ఇదే చేస్తా, ఈ యూనివర్సిటీకి వెళ్తా, ఈ కోర్స్కి వెళ్తా అంటే అదే కావాలి అంటే అది అవదు, టైం వేస్ట్. అంటే నీకేది ఓపెన్ అయితే, నీకే గేట్ ఓపెన్ అయితే ఆ గేట్ లోకి వెళ్ళిపోవడమే అంతే. ఆ గేట్ లో ఓపెన్ వెళ్ళిపోవాలి, వెళ్ళిపోతే మనం అక్కడే ఆగిపోతాం ఎప్పటికీ. అదే కదా, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ ద టీమ్. థ్యాంక్